హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. సో తమ్మునేల్ చూసే ఉంటారు కదా, తమ్మునేల్ చూసేసి వచ్చేసారు కదా. సో ఈరోజు వీడియోలో ఏంటి, మనం ఇలాంటి సెట్టింగ్స్ ఆన్ చేసుకుంటే ఎక్కువ వ్యూస్ వస్తాయి అనే టాపిక్కే కదా. మనం టాపిక్లోకి వెళ్ళే ముందు వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడే కనుక ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. ఓకే, ఇప్పుడు మనకి ఎలాంటి సెట్టింగ్స్ ఆన్ చేసుకుంటే మన వీడియోలో వ్యూస్ అనేవి ఎక్కువగా వస్తాయి అనే థంబ్నెయిల్ పెట్టాను కదా. సో అలాంటి సెట్టింగ్స్ అనేవి ఉంటే మనకి ఎందుకంటే వ్యూస్ అనేది పెరుగుతూనే ఉంటాయి కదా. మనకి అసలు యూట్యూబ్లో ఇలాంటి సెట్టింగ్స్ అనేవి ఏవి కూడా ఉండవు. చాలామంది ఫేక్ థంబ్నెయిల్స్ పెడుతున్నారు. ఈ సెట్టింగ్స్ ఆన్ చేసుకోండి, మీకు వెంటనే వ్యూస్ పెరుగుతాయి. 1 అవర్లో 1 lakh వ్యూస్ వస్తాయి, అలాగే థౌజండ్స్లో వస్తాయి, 1K వస్తుంది, 2K వస్తుంది అనేసి చాలామంది ఫేక్ థంబ్నెయిల్స్ కానీ ఫేక్ వీడియోస్ చేస్తున్నారు. అలాంటివి ఏమవుతున్నాయి, మనం ఈజీగా నమ్మేస్తున్నాం. సో ఈ సెట్టింగ్స్ ఆన్ చేస్తే మనకి వ్యూస్ పెరుగుతాయంట, ఆన్ చేస్తే మనకి ఎక్కువ సబ్స్క్రైబర్స్ వస్తారంట అని ఈజీగా నమ్మేస్తున్నాం. నిజానికి అలాంటి సెట్టింగ్స్ ఏవి ఉండేయండి. ఇప్పుడు ప్రతి ఒక్క క్రియేటర్ ఉన్నారు. మనం క్రియేటర్స్ టు క్రియేటర్స్ సబ్స్క్రైబ్ చేయడం వల్ల లాభం ఏంటి, మన ఛానల్ని ప్రమోట్ చేస్తారు. ఇప్పుడు ఒక ఛానల్ ఒక వీడియోలో వస్తుంది, ఫలానా మీ ఛానల్ని నేను సపోర్ట్ చేస్తాను, అలాగే మీ ఛానల్ యొక్క నేమ్ని ప్రమోట్ చేస్తాను, నేను నాకు కామెంట్ చేయండి, అలాగే షేర్ చేసుకోండి అనేసి కామెంట్స్ వస్తూ ఉంటాయి. సో దానివల్ల వాళ్ళకి యూజ్ ఉంటుంది, కానీ మీకేమో యూజ్ ఉంటుంది. అలాంటి వీడియోస్ వల్ల వాళ్ళకి ఏదో ఒక యూజ్ ఉంటేనే కదా ఇలాంటి వీడియోస్ తీస్తుంటారు. సో మనం ఏం చేస్తున్నాం, దాన్ని ఈజీగా నమ్మేసి కామెంట్ చేయడం, మా ఛానల్ని ప్రమోట్ చేయండి అని చెప్పడం. ఒకరు ఒక ఛానల్ని ప్రమోట్ చేయడం వల్ల వాళ్ళకి ఎక్కువగా యూజ్ ఉంటుంది కాబట్టి వాళ్ళు అలా ప్రమోషన్ కోసం చెప్తూ ఉంటారు. సో మనం దాన్ని ఈజీగా నమ్మేస్తూ ఏం చేస్తాం, వెంటనే నిజమే కావచ్చు, మనం కూడా ఇలాంటి సెట్టింగ్స్ ఆన్ చేసుకుందాం అనేసి ఒక థాట్ అనేది మన మైండ్లోకి వస్తుంది. అప్పుడు ఏం చేస్తాము, క్రియేటర్స్కి కామెంట్స్ చేయడం కానీ, మాకు ఈ సెట్టింగ్స్ ఆన్ చేసుకుంటే మనకి వ్యూస్ రాలేదు, సెట్టింగ్స్ ఆన్ చేసుకుంటే వ్యూస్ వస్తాయన్నారు కదా, ఎందుకు రాలేదు అని క్వశ్చన్ చేస్తుంటాం. సో ఎప్పుడైనా మనం మన కంటెంట్ని నమ్ముకోవాలి. మన కంటెంట్ బాగుంటేనే కదా వ్యూస్ అనేవి వస్తాయి. మన కంటెంట్ బాగాలేనప్పుడు వ్యూస్ ఎలా వస్తాయండి. ఎవరో ఏదో కమెంట్ చెప్పారని, ఎవరో ఏదో వీడియో చూసి నాకు వ్యూస్ రావట్లేదు అని చాలామందికి డౌట్ ఉంటుంది. మన కంటెంట్ని మనం నమ్ముకోవాలి. మన కంటెంట్ నచ్చేసింది అనుకోండి, ఆటోమేటిక్గా వాళ్ళే వచ్చేస్తారు. అప్పుడు మనం వ్యూస్ కోసం వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు కదా. మరి అన్నీ తెలిసే కదా, మరి మాకెందుకు వ్యూస్ రావట్లేదు, మేము కూడా లక్షల్లో వ్యూస్ తీసుకొచ్చుకోవచ్చు కదా, మరి మాకెందుకు రావట్లేదు అనేది ఆలోచించుకోవాలి మీరు. చూసిన ప్రతి వీడియోని ఈజీగా నమ్మేయడం వల్ల అది వాళ్ళకి ఏమవుతుంది, క్యాచ్ అవుతుంది. సో మనం చూసేటువంటి వీడియోస్ని అన్నీ కూడా నమ్మకూడదు. ఫేక్ వీడియోస్ చాలా వస్తున్నాయి. ఇప్పుడు కొంతమంది కమెంట్ చేస్తున్నారు, థ్యాంక్ యూ ఫర్ 100 సబ్స్క్రైబర్స్, థ్యాంక్ యూ ఫర్ 50 సబ్స్క్రైబర్స్ అని ఇలా వస్తున్నాయి. అసలు ఏంటది, ఎవరి నుంచి వస్తున్నాయి సబ్స్క్రైబర్స్, ఎలా వస్తున్నారు, అసలు ఏం అర్థం కావట్లేదు. చాలామంది ఫేక్ వీడియోస్ పెడుతున్నారండి. ఇలాంటి ఫేక్ వీడియోస్ని నమ్మకండి. మనకి యూట్యూబ్లో ఎలాంటి సెట్టింగ్స్ ఉండవు. అండ్ అలాగే వైటీ స్టూడియోలో ఇలా ఫలానా సెట్టింగ్స్ ఆన్ చేసుకోండి మీకు వ్యూస్ వస్తాయి. వైటీ స్టూడియో ఎందుకోసం పెట్టారండి, వైటీ స్టూడియో అనేది మన వీడియోస్ని, మన వీడియో యొక్క రీచ్ ఎలా ఉంది, ఇంప్రెషన్ ఎలా ఉంది, అలాగే మన వీడియో యొక్క కంటెంట్ ఎలా పోతుంది అనేది తెలుసుకోవడం కోసం మనకి వైటీ స్టూడియో యాప్ అనేది ఉంది. వైటీ స్టూడియో యాప్లో ఎలాంటి సెట్టింగ్స్ ఉండవు. వైటీ స్టూడియోలో ఈ సెట్టింగ్స్ ఆన్ చేస్తే వ్యూస్ వస్తాయంట, అలాంటివి ఏవి ఉండవు. మీరు అవేవి కూడా నమ్మకండి. అది మనం నమ్మడం వల్ల వాళ్ళకి ప్లస్ అవుతుంది. వాళ్ళకి ఏదో ఒక యూజ్ లేనిది ఎవరైనా సరే మనకి చెప్పరు. సో దానివల్ల మనకు కమెంట్స్ ఎక్కువ వస్తాయి అనుకోండి. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఫలానా 2 సెట్టింగ్స్ ఆన్ చేసుకోండి మీకు వ్యూస్ ఎక్కువగా వస్తాయని వీడియో చేశారనుకోండి, మనం నమ్ముతాం, కమెంట్ చేస్తాం.
కామెంట్ చేయడం వల్ల వాళ్ళకి వీడియో రీచ్ అనేది ఎక్కువ వస్తుంది. సో అది వాళ్ళకు బెనిఫిట్ అన్నమాట. దానికోసమనే అలా ఏదో ఒకటి చెప్తూ ఉంటారు. సో అవన్నీ కూడా మీరు ఏవి నమ్మకండి. మీరు పూర్తిగా మీరు ఒక మంచి కంటెంట్తో మంచి వీడియో తీయండి. ఆటోమేటిక్గా మీకు వ్యూస్ పెరుగుతాయి, అలాగే సబ్స్క్రైబర్స్ వస్తారు. మీ యొక్క కంటెంట్ నచ్చి వాళ్ళే వస్తారు. మన కంటెంట్తో వచ్చినటువంటి సబ్స్క్రైబర్స్ మనకి పర్మనెంట్గా ఉంటారనమాట. మన కంటెంట్ నమ్ముకొని మనం ఒక మంచి వీడియో తీసామనుకోండి, మనకి ఎక్కడి నుంచో వ్యూస్ తీసుకొచ్చుకోవాల్సిన పని లేదు. మనకి మన వీడియో నచ్చిందంటే ఆటోమేటిక్గా వ్యూస్ వస్తాయి, అలాగే ఆటోమేటిక్గా సబ్స్క్రైబర్స్ వస్తారు. సో ఇదొకటి గుర్తుపెట్టుకోండి. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.